ఒకప్పుడు మా కళ్యాణ్ గారే చెప్పారు. సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పు, సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. హే ఎవ్రీవన్, ఇట్స్ టైమ్ టు వెంకీ డీప్ టాక్స్. యూనో లైఫ్ ఎప్పుడు కష్టంగా ఉంటుందో తెలుసా? నీ హార్డ్ వర్క్ని ఎవరూ గుర్తించకుండా, ఒక అప్రిషియేషన్ కూడా లేకుండా, అసలు ఏమీ ప్రోత్సాహం లేనప్పుడు ఎవరైనా అప్రిషియేట్ చేస్తే మన ఆస్తులు ఏమైనా పోతాయా? పోవు కదా. ఈవెన్ పోతాయి అనుకుంటే ఈ వీడియో నీకోసమే. కంప్లీట్గా చూడు, పోవడం కాదు కదా, ఆస్తులు డబుల్ అవుతాయి. థ్యాంక్ యూ. ఇది ఒక అప్రిషియేషన్, ఒక గ్రాటిట్యూడ్ వర్డ్ అయితే కాదు, ఇట్స్ ఎ మెడిసిన్. అది ఎలా అంటారా? చూడండి. ఎందుకంటే మనం ఎవరినైనా అప్రిషియేట్ చేసినా, ఒక థ్యాంక్స్ చెప్పినా, అది నీకు ఒక చిన్న వర్డ్ అయి ఉంటుంది. ఒక కృతజ్ఞత చూపించడం అది నీకు ఒక చిన్న వర్డ్ అయి ఉంటుంది. బట్ అది కొంతమందికి ఒక ఎనర్జీ బూస్టర్, ఒక హీలర్, ఒక ఎంటైర్ డే మూడ్నే సెట్ చేస్తుంది. ఎస్, నువ్వు ఒక థ్యాంక్స్ చెప్పినందుకు వాళ్ళ ఎంటైర్ మూడ్ పాజిటివ్గా, ఒక ఎనర్జీతో, ఒక మంచి ఫ్యూయల్లా పనిచేసి ఎంటైర్ డే అంతా హ్యాపీగా ఉంటారు, చాలా మోటివేషన్తో వర్క్ చేస్తారు. సో థ్యాంక్స్ అనేది ఒక చిన్న వర్డ్ అయితే కాదు. సో మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా సరే థ్యాంక్స్ చెప్పండి. అదొక పర్సన్ ఎంటైర్ మూడ్నే డిసైడ్ చేస్తుంది. ఇది ఒక మెంటల్ హీలింగ్ లాగా. అండ్ సాఫ్ట్వేర్ కల్చర్లో ఇయర్లీ వన్సే వస్తుంది హైక్, అండ్ ఇయర్లీ వన్సే అప్రిషియేషన్ లెటర్ వస్తుంది. సో అలా కాకుండా మీకు కుదిరినప్పుడల్లా ఎవరైనా వీల్ చేసుకుని థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే అప్రిషియేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ వర్డ్, ఇట్స్ ఏ మెడిసిన్ ఫర్ మైండ్. ఎలా అంటారా? బ్రెయిన్లో హ్యాపీ కెమికల్స్ ఉంటాయి, లైక్ సెరోటిన్, డోపమైన్. ఇవి ఎవరైనా మన అప్రిషియేట్ చేసినా, థ్యాంక్స్ చెప్పినా ఇవి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అవి ఎంటైర్ డే అంతా చాలా యాక్టివ్గా ఉంటాం. సో వీటిని ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారు. ఎస్, సో ఇవే మన మూడ్ని లిఫ్ట్ చేస్తాయి, బ్యాలెన్సింగ్గా ఉంచుతాయి. సో మీరు ఎప్పుడైనా గ్రాటిట్యూడ్ చెప్పినా, ఎవరికైనా చూపించినా, థ్యాంక్స్ చెప్పినా, డెఫినెట్లీ మీలో అండ్ వాళ్ళలో కూడా ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవి. సో ఎంటైర్ డే అంతా చాలా యాక్టివ్గా ఉంటాం. ఈ స్పిన్నర్ని చూసారు కదా? సో ఇది తిప్పితేనే తిరుగుతుంది, తిప్పకపోతే తిరగదు. సో మీరు ఎవరన్నా గ్రాటిట్యూడ్ చూపిస్తే తప్ప అవతల పర్సన్ ఫీల్ గుడ్ అవ్వరు. సో నవ్ ఇట్స్ యువర్ అండ్ వాళ్ళని ఫీల్ గుడ్ చేస్తారో చేయకపోతారో మీ చేతుల్లోనే ఉంది. నీ వల్ల ఒక ఫేస్ మీద స్మైల్ వస్తే నీకు కూడా హ్యాపీయే కదా. సో ట్రై చేయండి. మన బిజీ లైఫ్లో పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఎంతో కష్టపడతాం, ఎంతో మందిని కలుస్తాం, ఎక్కడెక్కడో తిరుగుతాం, అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తాం. సో ఈ బిజీ షెడ్యూల్లో మ్యాక్సిమం ఎవరిని అప్రిషియేట్ అయితే చెయ్యం. ఎస్, చెయ్యం. సో గతం అదంతా మర్చిపోదాం. బట్ ఇప్పటి నుంచి అన్నీ మారతాయి. ఫస్ట్ నీ నుంచే మొదలుపెట్టు. ఎందుకంటే నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకో, నీకు నువ్వు థ్యాంక్స్ చెప్పుకో. ఎస్, మీరు అనేది కరెక్టే. ఎందుకంటే నీ ఫ్యామిలీ కోసం నువ్వు చాలా సాక్రిఫైస్ చేసావు. సో అందరిలాగా బ్రాండెడ్ బట్టలు కొనమని, బ్రాండెడ్ బైక్ కొనమని, బ్రాండెడ్ మొబైల్ కొనమని నువ్వు అడగలేదు. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నువ్వు అర్థం చేసుకున్నావు. అండ్ ఈవెన్ దో వాళ్ళని ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లోకి నెట్టకుండా నువ్వు ఇవన్నీ సాక్రిఫైస్ చేసి వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. సో ఖచ్చితంగా ఫస్ట్ గ్రాటిట్యూడ్ నీకు నువ్వు చూపించుకో. సో ఇవన్నీ చాలా గొప్ప సాక్రిఫైసెస్. సో అందరిలాగా కాకుండా నువ్వు చాలా డిఫరెంట్. సో అందుకే నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకో, థ్యాంక్స్ చెప్పుకో వీటికి. ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక పేరెంట్ అయితే ఫస్ట్ యూ షుడ్ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్. ఎందుకంటే మీరు ఆల్రెడీ పేరెంటింగ్లో ఉన్నారు కాబట్టి మీ పేరెంట్స్ ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. సో ఒక ఛాన్స్ తీసుకుని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయండి. ఈవెన్ మనకి జన్మనిచ్చారు, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయడం అని కాకుండా ఎవ్రీడే ఎక్కడైనా ఒక పాయింట్ వస్తే సో అప్రిషియేట్ చేయండి వాళ్ళని. సే థ్యాంక్స్ టు దెమ్. అండ్ మీరు కూడా మీ చిల్డ్రన్స్ని, మీ కిడ్స్ని అప్రిషియేట్ చేయండి. ఈవెన్ ఎడ్యుకేషన్, డిసిప్లిన్ ఏదైనా కావచ్చు. సో ప్రతి దాంట్లోని మీరు ఎంతో కొంత అప్రిషియేట్ చేస్తే, ఏమైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పండి. సో డెఫినెట్లీ వాళ్ళు మోటివేట్ అయితే అవుతారు, చాలా డిసిప్లిన్గా ఉంటారు. సో అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అది ఎవరికైనా, పిల్లలకైనా, పెద్దలకైనా, ఎవరికైనా సరే. అప్రిషియేట్ చేయాలంటే 100% పర్ఫెక్ట్ అయ్యక్కర్లేదు. జస్ట్ వాళ్ళు ట్రై చేస్తే చాలు. డెఫినెట్లీ వాళ్ళు వర్త్ ఇట్. అండ్ మీరు ఒక చిల్డ్రన్ ప్లేస్లో ఉంటే, మీరు ఒక సన్ కానీ డాటర్ కానీ అయ్యి ఉంటే డెఫినెట్లీ అప్రిషియేట్ యువర్ మదర్. ఆమె పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు చాలా కష్టపడి కుక్ చేసి, ఈవెన్ కిచెన్లో ఎవ్రీథింగ్ తను రూమ్ అంతా చూసుకుని, సో మీరు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా కష్టపడి అలసిపోయి ఉన్న మీ మదర్ మీరిచ్చే చిన్న అప్రిషియేషన్ వల్ల మొత్తం తను పడిన కష్టం అంతా మర్చిపోతుంది. అండ్ ఈవెన్ కర్రీ బాగుందని, నైస్ శారీ, సంథింగ్ ఎలా అప్రిషియేట్ చేయొచ్చు తన్ని. మీరు ఫుడ్ తిన్నాక కర్రీ బాగుందని అప్రిషియేట్ చేస్తే తను చాలా ఫీల్ అవుతుంది, చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. అండ్ తినేసి వంకలు పెట్టడం కాదు, ఇది ఇలా ఉంది, కర్రీ బాగాలేదు, అది బాగాలేదు అని కాదు, పేర్లు పెట్టడం కాదు. సో అప్రిషియేట్ యువర్ మదర్ ఫస్ట్. ఎందుకంటే ఆ ప్లేస్లో ఉంటే నీకే తెలుస్తుంది. అండ్ ఈవెన్ అప్రిషియేట్ యువర్ ఫాదర్, నాన్న. వితౌట్ ఎనీ రీజన్ అప్రిషియేట్ చేయండి. అండ్ అప్రిషియేషన్ అంటే ఎప్పుడు థ్యాంక్సే చెప్పక్కర్లేదు. జస్ట్ ఒక ఫీల్ గుడ్, ఒక స్మైల్ ఇస్తే చాలు, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ మనం రెస్టారెంట్స్కి వెళ్తాం. సో అక్కడ మన డోర్స్ తీస్తారు సర్వెంట్స్. సో అప్రిషియేట్ దెమ్ అట్ దట్ టైం.
సో థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే వాళ్ళ డోర్స్ తీసి మనం వెల్కమ్ చేశారు. నువ్వు అప్రిషియేట్ చేస్తే, ఒక థ్యాంక్స్ చెప్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఆఫ్టర్ బిల్ కట్టేసాక కూడా ఒక్క థ్యాంక్స్ చెప్పండి. సో వాళ్ళ హ్యాపీ ఫేసెస్ మీరే చూస్తారు. అండ్ లెట్స్ ఇమాజిన్ యు ఆర్ ఏ బ్యాంక్ మేనేజర్ అండ్ యూ గాట్ ఏ బెస్ట్ మేనేజర్ అవార్డ్. ఎస్, అది మీకు అప్రిషియేషన్, కరెక్టే. కానీ మీతో పాటు జాయిన్ అయ్యి అదే బ్యాంక్ బయట ఒక క్లర్క్, ఒక వాచ్మెన్ ఉంటాడు కదా, మరి తనకు అక్కర్లేదు అప్రిషియేషన్. సో తనకి ఎవరు ఇస్తారు? సో అలాంటి పీపుల్కి ఎవరు ఇవ్వరు. సో మీరే ఇవ్వాలి. నువ్వు ఒక బ్యాంక్ మేనేజర్ పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా తను అప్రిషియేట్ చేయి. అది చిన్న థ్యాంక్స్ చెప్పినా అనుమానాలు అవి ఏం అక్కర్లేదు, కానీ చూసినప్పుడు ఒక స్మైల్ ఇచ్చి తనని అప్రిషియేట్ చేయి. ఎందుకంటే నీకు దక్కిన అప్రిషియేషన్ తనకు కూడా దక్కాలి. ఎందుకంటే ప్రతి పీపుల్ కోరుకునేది అదే. వన్స్ ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు తన పడ్డ కష్టం అంతా మర్చిపోతాడు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో డెఫినెట్లీ నువ్వు ఆ పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయి, అది ఎవరినైనా సరే. ఎందుకంటే పొజిషన్ బట్టి అప్రిషియేషన్ ఉండదు కదా. ఎవ్రీ పీపుల్ డిజర్వ్ దట్. అండ్ నువ్వు నిజంగా ఒక ఓనర్, ఒక మేనేజర్ పొజిషన్లో ఉండి ఈ వీడియో చూస్తున్నట్టయితే నీ కింద ఉన్న ప్రతి సబార్డినేట్ని అప్రిషియేట్ చేయి. ఈవెన్ ఎవరైనా ఉండొచ్చు, ఈవెన్ వాళ్ళు గొప్ప గొప్ప పనులే చేయక్కర్లేదు, బట్ దే డిజర్వ్ అప్రిషియేషన్. సో నువ్వు అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పడ్డ కష్టం అంతా మర్చిపోతారు. సో హ్యాపీ ఫీల్ అవుతారు. సో నిజంగా వాళ్ళకి సన్మానాలే అక్కర్లేదు, జస్ట్ ఒక స్మైల్, ఒక థ్యాంక్స్, ఇవి సరిపోతాయి. సో వాళ్ళ మూడ్ అంతా చాలా చేంజ్ అవుతుంది. ఈవెన్ దో చాలా హ్యాపీగా వర్క్ చేస్తారు. సో వితౌట్ ఎనీ క్లాషెస్. సో దీని అంతటికీ రీజన్ ఏంటో తెలుసు కదా, అప్రిషియేషన్ లేకపోవడం. ఈవెన్ ఇక్కడనే కాదు, ప్రతి చోట ప్రతి ఫీల్డ్లో అప్రిషియేషన్ ఉండాలి. బట్ నౌడేస్ అది చాలా రేర్. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఈవెన్ అప్రిషియేషన్ కూడా ఇవ్వట్లేదు. అప్రిషియేషన్ అంటే ఏవి పెద్ద పెద్ద గిఫ్ట్స్ కూడా కొనివ్వక్కర్లేదు, జస్ట్ సే థ్యాంక్స్. హ్యాపీ ఫేస్తో, స్మైల్తో ఒక థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది. దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అది వాళ్ళ ఎంటైర్ మూడ్ని డిసైడ్ చేస్తుంది. అండ్ హాస్పిటల్లో డాక్టర్సే కాదు, అక్కడున్న నర్సెస్ అండ్ ఫ్లోర్ క్లీన్ చేసే స్వీపర్స్, ఎవ్రీవన్ డిజర్వ్ ద అప్రిషియేషన్. ఈవెన్ డాక్టర్స్కి మాత్రమే కాదు. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అప్రిషియేట్ చేయండి. ఎందుకంటే ఆ ప్లేసెస్, ఆ అంబియన్స్ అంత నీట్గా ఉంటున్నాయంటే వాళ్ళ వల్లే. సో మీరు నిజంగా ఒక అప్రిషియేషన్, ఒక థ్యాంక్స్ చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో వాళ్ళ మూడ్ అంతా చేంజ్ అవుతుంది. ఈవెన్ వాళ్ళ హ్యాపీ ఫేస్తో వర్క్ చేసుకోగలరు. అండ్ ఈవెన్ మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ర్యాపిడో, ఆటో, బస్, సో అంత జర్నీ అయిపోయాక వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే మిమ్మల్ని అంత సేఫ్గా తీసుకెళ్ళింది వాళ్ళే కదా. సో దే డిజర్వ్ దట్ అప్రిషియేషన్. సో వాళ్ళు చాలా టెన్షన్స్లో ఉంటారు. మీరు చెప్పిన ఆ థ్యాంక్స్ వాళ్ళ మూడ్నే చేంజ్ చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంటారు. నువ్వు ఒక స్కూల్ టీచర్ అయితే ఎప్పుడు క్లాస్ టాపర్స్ని మాత్రమే అప్రిషియేట్ చేయడం కాదు. సో ఎవ్రీ పీపుల్ డిజర్వ్ అప్రిషియేషన్. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఎబిలిటీ ఉంటుంది. సో ఆ ఎబిలిటీని నువ్వు గుర్తించి అందరినీ అప్రిషియేట్ చేయాలి. ఈవెన్ టాపర్స్ మాత్రమే కాదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా బిహేవ్ చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. బట్ అందరినీ అప్రిషియేట్ చేసే బాధ్యత నీది. సో నువ్వు అప్రిషియేట్ చేసి చూడు, ఖచ్చితంగా వాళ్ళు చాలా మోటివేట్ అవుతారు. సో ఎప్పుడు జెలస్ ఫీల్ అవ్వరు టాపర్స్ని చూసి. సో అప్రిషియేషన్ డిజర్వ్ ఎవ్రీ పీపుల్. సో ఒకసారి ట్రై చేసి చూడు. సో మీరు ఇచ్చే ఆ చిన్న అప్రిషియేషన్ వాళ్ళకి చాలా మోటివేషన్ అండ్ ఎనర్జీ ఇస్తుంది. సో డెఫినెట్లీ బాగా చదువుతారు. సో అన్నింట్లోని ముందుకు వస్తారు. సో ఎవ్రీవన్ నీడ్స్ స్మాల్ అప్రిషియేషన్. అన్నింటికీ రీజన్ ఈ చిన్న అప్రిషియేషన్ లేకపోవడం మాత్రమే. సో మీరు ఏ ప్లేస్లో ఉన్నా మీ సబార్డినేట్స్కి ఎవరున్నా సరే, స్కూల్, కాలేజ్, ఎవ్రీవన్ జస్ట్ అప్రిషియేట్ ఎవ్రీవన్. ఇది టైంకి సంబంధించింది కాదు, ప్లేస్కి సంబంధించింది కాదు, అండ్ ఇయర్కి వన్సే ఇవ్వాలని కాదు. ఎవ్రీడే, ఎవ్రీ ఆపర్చునిటీ యూస్ చేసుకోండి, అప్రిషియేట్ చేయండి. చిన్న చిన్న థింగ్స్ని గుర్తించండి, మేక్ ఇట్ హ్యాపీ. మేబీ ఎంతమందికి అప్రిషియేట్ ఇచ్చినా జనాలు ఒక్కరికి ఇవ్వడానికి మాత్రం భయపడతారు. వాళ్ళే హాస్టల్ కుక్. ఎస్, మనం అందరం హాస్టల్లో ఉంటున్నాం, మనకు తెలుసు హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుందో. బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆయన చిన్ని రూమ్లో, ఒక కిచెన్లో 100 మందికి కుక్ చేయడానికి చాలా వేడి వాతావరణంలో కుక్ చేస్తాడు, చెమటలు కక్కుకుంటూ చాలా కష్టపడతాడు. ఈవెన్ ఫుడ్ క్వాలిటీ ఉన్నా లేకపోయినా అవుట్పుట్ అయితే తీసుకొస్తాడు. బట్ ఆయన ఎవరు రికగ్నైజ్ చేయరు, ఈవెన్ అందరూ తిట్టుకునేవాళ్ళే. బట్ హీజ్ ఆల్సో డిజర్వ్ అప్రిషియేషన్. ఎందుకంటే అంత కష్టం మనం పడలేం, ఆయన పడతాడు. సో అపార్ట్ ఆఫ్ ఫుడ్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్, జస్ట్ అప్రిషియేట్ హిమ్. మనం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అంత హ్యూమిడ్ నేచర్లో, అంత కిచెన్ వేడి వాతావరణంలో మనం అయితే ఉండలేం, మనం వండలేం కూడా. సో డెఫినెట్లీ హీ డిజర్వ్ అప్రిషియేషన్స్. సో జస్ట్ ఎప్పుడైనా ఫుడ్ బాగున్నప్పుడు థ్యాంక్స్ చెప్పండి, దే డిజర్వ్ ది మోస్ట్. అండ్ మనం చాలా పబ్లిక్ ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాం, లైక్ ఆడియో ఫంక్షన్స్, మీటింగ్స్, పొలిటికల్ మీటింగ్స్. సో అక్కడ గస్తీ కాసే పోలీస్, సెక్యూరిటీ గార్డ్స్ అండ్ అవన్నీ అరేంజ్ చేసే పీపుల్, వర్కర్స్, ఎవ్రీవన్ డిజర్వ్ అప్రిషియేషన్. సో వాళ్ళని ఎవరు గుర్తించరు, వాళ్ళకి ఎవరు అప్రిషియేట్ కూడా చేయరు. ఎందుకంటే అక్కడంతా పొజిషన్ మ్యాటర్స్. సో అక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతుంది, ఈవెన్ స్టేజ్ మీద చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి అప్రిషియేషన్ జరుగుతుంది. బట్ అదంతా అరేంజ్ చేసి చాలా పూర్ పీపుల్ కింద లేబర్ వర్కర్స్, వీళ్ళని ఎవరు పట్టించుకోరు. బట్ దే డిజర్వ్ మోస్ట్. సో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు చుట్టూ
సో అందరినీ అప్రిషియేట్ చేయండి. ఎవరైతే వీటన్నింటికి రీజను, సో ఎవరి వల్ల అయితే ఆ స్టేజ్ నిలబడిందో, సో ఎవరైతే కాపలా కాస్తున్నారో, ఎవరైతే సెక్యూరిటీ అంతా మెయింటైన్ చేస్తున్నారో, ఎవరైతే సేఫ్ గార్డ్స్ ఉంటారో, సో వీళ్ళందరికీ అప్రిషియేషన్ కావాలి. సో ఎవరిస్తారు, ఎవరెవరు, సో బట్ నువ్వు ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైనా చూసినప్పుడు అబ్జర్వ్ చేయి, డెఫినెట్లీ ఒక అప్రిషియేట్ చేయి, ఒక స్మైల్ ఇవ్వి. ఇట్స్ చేంజ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళ మూడ్ అయితే చేంజ్ అవుతుంది. వాళ్ళకి పెద్ద పెద్ద సన్మానాలు ఏమీ అక్కర్లేదు, బట్ ఒక చిన్న స్మైల్, వాళ్ళు చేసిన పనికి ఒక గ్రాటిట్యూడ్, నువ్వు గ్రాటిట్యూడ్ చూపించు, చిన్న అప్రిషియేషన్ ఇవ్వి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే గ్రాటిట్యూడ్ ఫ్రీగా చూపించేదే కదా, ఫ్రీయే కదా, మనం మనీ ఏం పెట్టక్కర్లేదు కదా. సో ఒక్క నవ్వు నవ్వుతే ఏం పోతుంది, ఏం పోదు కదా. ఒకసారి ట్రై చేసి చూడు, ఒక దివాళీ కన్నా పెద్ద సెలబ్రేషన్ చేసుకున్నంత ఫీల్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే మనం రోజు చాలామందిని చూస్తాం, వర్కర్స్, స్లీపర్స్ అండ్ మున్సిపాలిటీ పీపుల్, రోడ్ క్లీన్ చేసే పీపుల్, ఆఫీస్ వర్కర్స్, వీళ్ళంతా దే డిజర్వ్. ఎందుకంటే సొసైటీలో నేను చూసిన వాటిలో ది బెస్ట్ టీచర్, ది బెస్ట్ మేనేజర్, ది బెస్ట్ ఎంప్లాయీ నాకు అవార్డులు ఇచ్చినప్పుడు వాళ్ళకి అప్రిషియేషన్ వచ్చి వాళ్ళు డిజర్వ్ అని నేను విన్నా తప్ప, ఈ స్వీపర్స్, క్లీనర్స్, మున్సిపాలిటీ వర్కర్స్ వీళ్ళని అప్రిషియేట్ చేసినట్టు నేను ఎక్కడా చూడలే. సో వీళ్ళలోంచి బెస్ట్ అవుట్ ఆఫ్ ది అని తీసింది నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎక్కడ వినలేదు కూడా. సో మేబీ సొసైటీ మారాలంటే ముందు నువ్వు మారాలి. సో అప్రిషియేషన్ నీ నుంచే మొదలవ్వాలి. ఇది ఒక పొజిషన్కి సంబంధించింది కాదు, ఇది ఒక జాబ్కి సంబంధించింది కాదు, ఎవరైనా ఉండొచ్చు. ఎవ్రీవన్ డిజర్వ్ అప్రిషియేషన్. అది ఒక థ్యాంక్స్ అయినా, స్మైల్ అయినా, ఎవ్రీవన్ ఇట్స్ రిక్వైర్డ్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవ్రీ డే ఒక ఆపర్చునిటీలా తీసుకుని అప్రిషియేషన్, థ్యాంక్స్ చెప్పడాన్ని నీ లైఫ్లో పార్ట్ చేసుకో. సో డెఫినెట్లీ నువ్వే చూస్తావు, తిరిగి అదే డబుల్ అయి నీ పాకెట్లోకి వస్తుంది, నాది గ్యారంటీ. అది మనీ అయినా, హ్యాపీనెస్ అయినా, స్మైల్స్ అయినా, ఏదైనా సరే. ఇంకేముంది, మనకున్న ఈ చిన్న లైఫ్ గ్రాటిట్యూడ్తో గ్రేట్ఫుల్గా హ్యాపీగా లీడ్ చేద్దాం అండ్ నవ్వుదాం, నవ్విద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. అండ్ అప్రిషియేట్ చేయడం మాత్రం మర్చిపోకండి.